తప్పకుండా నువ్వు చేయాలి రెడ్డి గారి ఆదేశంతో అలాగే నేను ఈరోజు బాధ్యత తీసుకోవడం జరిగింది. కానీ మొదటి సంవత్సరం జరిగింది అంటే దానికి కారణం వెస్ట్ గోదావరి వారు చూపినటువంటి ఆదరాభిమానాలే. ధన్యవాదాలండి ప్రసాద్ గారిని క్లుప్తంగా సందేశం. ఈనాటి ఈ సమావేశానికి ఏకతాటిగా నడిపించి అభివృద్ధి పథకంలో నేను ఆయన చూసే యాక్టివేషన్ అయ్యి 108, 104 2 రోజుల్లో మానవ వ్యవస్థ స్థానం యాక్సిడెంట్ అవుతే కేసులో పోలీసులు కేసు పెడితే మనం కూడా అంటే ఒక వ్యక్తి అంటే మనం సంస్థ ఎలా ఉన్నా సరే డబ్బులు ఉన్నా లేకపోతే డ్రైవర్ జీతం కంప్లీట్ గా ప్రతి నెల మొత్తానికి ఇచ్చి తీరాలి. దాని నిమిత్తం ప్రతి బెంగళూరు వల్ల 15 లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలి. ఆ రూపాయల పేవడంలో ₹1 కోటి మనం మన సంస్థ నుంచి డిపాజిట్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ సంస్థకి బాగా గుర్తింపు వచ్చిందనంటే శాంతరథం ప్లేజర్స్ వల్ల ప్రధానంగా గుర్తింపు తెచ్చుకున్నాం. ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా ఒక్క సమయంలో ఉన్నప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఓదార్పు చేసినట్లయితే వాళ్ళ కాచే బతకలేకపోవడం కలిగిపోతే ఆపగలుగుతున్నాం అంటే అది కేవలం ఆత్మీయత వల్లనే. కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నాడు మండల స్థాయిలో. ఎందుకంటే చాలా మంది రిటైర్డ్ టీచర్స్ చాలా మంది వాళ్ళు ఉత్సాహంగా ఈ కార్యక్రమాలు పాల్గొనడానికి వస్తున్నారు కాబట్టి లోకల్ గా రిసోర్సెస్ ఏర్పాటు చేస్తున్నారంటే జిల్లా కమిటీ మీద అంత బడ్జెట్ ఉండదు. ఎడ్యుకేషన్ ఫండ్ లేకపోతే మీ జిల్లా కమిటీ వాళ్ళకి అప్రూవల్ తీసుకుంటే కానీ ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకుంటే వీల్లేదండి. ఈ వారంలో నెక్స్ట్ వీక్ లో కనుక అలాంటి వాళ్ళందరూ కూడా తయారు చేసి పంపించినట్లయితే మేము ఈనాటి ఈ నెలాఖరులో కల్లా మేము ఈమెయిలింగ్ చేసేస్తాం. చూడాల్సిందిగా ఇది ఫస్ట్ టైం కాదండి, ఇది థర్డ్ టైం ఆయన రావడం. యూనిట్ 1 రండి ఇక్కడికి ఒకసారి జరగబోతుంది. అందరూ టీమ్ వైజ్ అందరూ వచ్చి ఇక్కడ ఎవరిని సహకారం చేసి వారి జీవితాలలో వెలుగును నింపుతామని సమస్త ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత పాటిస్తామని ఈ సభకు వాగ్దానం చేస్తున్నాము. వెలుగును నింపుతామని సమస్త ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత పాటిస్తామని ఈ సభకు వాగ్దానం చేస్తున్నాము. చాలా మంది పరిస్థితి ఏంటంటే నేను గమనించింది, డబ్బులు చేసి మిస్యూజ్ చేసి పొరపాటు చేసేది ఎక్కడ ఉండదు. మనం ప్రొసీజర్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి. బ్యాంకులో డ్రా చేసేది ఒకడు, ఖర్చు పెట్టేది ఇంకొకడు, రాసేవాడు ఇంకొకడు. గ్యాప్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే సమస్యలు మొదలవుతాయి. ఎవరైతే బ్యాంకు నుంచి డ్రా చేస్తారో వాళ్ళ దానికి జవాబుదారీగా ఎందుకు ఖర్చు పెట్టాడో కూడా ఎప్పటికప్పుడు రికార్డు చేసుకోగలిగితే ఆడిట్లో మనకి ఎప్పుడు కూడా సమస్య ఉండదు. ఖచ్చితంగా ప్రతి రూపాయికి గవర్నమెంట్ ఆఫీసులో ఏ విధంగా అయితే జవాబుదారీతనం ఉందో ఇంటికి వచ్చినాక మానవతా కూడా జవాబుదారీ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రాన్సాక్షన్ జరిగిన వెంటనే ఆ ఓచర్ రాసి అవన్నీ కూడా ఫైల్ చేసుకొని ఏప్రిల్ 1వ తారీఖు ఇమ్మంటే మీకు ఏప్రిల్ 5వ తారీఖు లోపు మొత్తం స్టేటస్ ఇవ్వగలిగితే మానవత అంత పవిత్రమైన సంస్థ ఒకటి లేదు అనే మాట మీరు తీసుకురాగలిగితే అద్భుతాలు మనం సృష్టించగలుగుతాం.